నియోజకవర్గంలో బక్రీ చేప్యల గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చిన దుండగులను వెంటనే శిక్షించాలి. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే హరికృష్ణ గ్రామానికి విచ్చేసి కూల్చిన విగ్రహాన్ని పర్యవేక్షించి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని 3 టౌన్ సిఐని కోరడం జరిగింది. మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి మరియు స్వతంత్రం కోసం పోరాడి తన ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా ఈ ఘటన జరగడం 3వసారి అన్నారు. మహాత్మా గాంధీ గారు కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైస్ చైర్మన్ కలీముద్దీన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో కన్వీనర్ నాయని నరసింహారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి, రాజ్ నరేందర్ దాస్, అంజయ్య, మెరుగు రాజు, మైనార్టీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అర్షద్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు వహాబ్, ఎన్ఎస్యుఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్ సేవాదల్, నియోజకవర్గ అధ్యక్షుడు అమర్ సేవాదల్, మండల అధ్యక్షుడు బాను, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని బక్రీ చెప్యాల గ్రామంలో దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంతైనా ఉంది. ఈరోజు మన విద్యా బోధనలో కూడా దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గురించి పిల్లలకు బోధించే రోజుల్లో ఈరోజు ఈడ బక్రీ చెప్యాల గ్రామంలో ఎవరో అగంతకులు మద్యానికి బానిసలై ఈరోజు బక్రీ చెప్యాల గ్రామంలో ఈ ఘటన 3వసారి జరిగింది. ఈ మహాత్మా గాంధీ గారు కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ముఖ్యంగా ఈ విషయం అందరూ తెలుసుకున్న విషయం ఇది. ఆ అగంతకులు యువకులు ఎవరైతే ఈ ఘటన చేసిరో దీనిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఆ రోజు హింసా మార్గాన్ని వీడి అహింసా మార్గంలో మన సత్యాగ్రహ పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ విధంగా బక్రీ చెప్యాల్లో మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి చేయడం చాలా బాధాకరం. ఇది దీనిని బక్రీ చెప్యాల గ్రామ ప్రజలు కానీ మేము కానీ ఎవరు సహించలేము. మేము ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులకు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని కోరడం జరిగింది. దయచేసి ఈ గ్రామంలో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు స్థానిక నాయకులు, బెల్ట్ షాపులు కూడా చాలా విపరీతంగా అయినాయి. మందుకు బానిసయ్యి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇప్పుడే వాటిపై కూడా తగిన చర్యలు తీసుకొని ఇప్పటి నుంచి ఈ గ్రామంలో పెట్రోలింగ్ వ్యవస్థ కూడా చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్ శాఖ వారిని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఎవరైతే ఈ ఘటన చేసిర్రో మీరు మీ అంతలా మీరు సరెండర్ అయితే బాగుంటుందని నేను వారికి కూడా ఈ మీడియా సమావేశంలో నేను తెలియజేస్తా ఉన్నాను. లేని ఎడల కఠినంగా మేము చర్య తీసుకోవడానికి వెనుకబోమని మేము తెలియజేస్తా ఉన్నాను. ఈ ఘటన జరిగింది. దీనిని త్వరలోనే స్థానిక నాయకులతోనే మేము చర్చించి మరలా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు మేమందరం ఒక మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టకు మేమందరం చర్చించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టబోతామని తెలియజేస్తా ఉన్నాను.